వెల్కమ్ టు న్యూ ఏబీ టీవీ మై ఛానల్. దాసు కిడ్నాపర్స్ బారి నుండి తప్పించుకొని కార్తీక్ ఇంటికైతే వస్తాడు. డోర్ కొడుతూ ఉంటాడు. ఇక కార్తీక్ అయితే బయటికి వస్తాడు. మావయ్య, నువ్వా? ఎన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయావు? ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయవేంటి అని అంటూ ఉండేసరికి, ఫోన్ అసలు నా దగ్గర ఉంటేనే కదరా అని చెప్పి అనేసరికి, మరి ఏమైపోయింది అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఆ జోష్న దొంగల చేత ఆ మొబైల్ని ఛార్జింగ్ పెట్టిస్తుంది. ఫోన్లు మాత్రం లిఫ్ట్ చేయడం లేదురా అని అంటూ ఉండేసరికి, అంటే నిన్ను జోష్నా కిడ్నాప్ చేసిందా మావయ్య? అసలా రోజు ఏం జరిగింది అని అడుగుతూ ఉండేసరికి, అది తన జీవితాన్ని నాశనం చేసుకోవడమే కాకుండా నా కొడుకు జీవితాన్ని కూడా నాశనం చేసి వాడికి నిజాన్ని చెప్పి తనలాగే తయారు చేస్తానంది. ఆ మాటని నేను తట్టుకోలేకపోయాను. అందుకే ఇక జోష్నా బండారాన్ని అందరి ముందు బయటపెట్టి నా కొడుకు జీవితాన్నే బాగుచేసుకోవాలనుకున్నాను. ఆ ఉద్దేశంతోనే ఆ ఇంటికి వెళ్లాను. కాని జోష్నా నన్ను లోపలికి వెళ్లనివ్వలేదు. అడ్డుకుంది, మత్తుమందించింది, కిడ్నాపర్స్ చేత కిడ్నాప్ చేయించింది. నన్ను తన వైపుకు తిప్పుకోవాలని చాలా ప్రయత్నించింది. అడ్డుగా ఉన్న సుమిత్రని కూడా చంపేస్తానంది అని చెప్పి అనేసరికి షాక్ అయిపోతాడు కార్తీక్. ఇంకా ఆలస్యం చేయకరా, ఆ ఇల్లు, దీప అందరూ ప్రమాదంలో ఉన్నారా, జోష్నా బండారాని ఇకనైనా బయటపెట్రా అని చెప్పి అంటూ ఉండేసరికి, మావయ్య, తప్పకుండా బయటపెట్టేద్దాం. అది కూడా రేపే పోలీసులతో సహా ఇంటికి వెళ్దాం. ఇప్పటికే నువ్వు రెస్ట్ తీసుకో అని చెప్పేసి ఇక కార్తీక్ అయితే దాసిని లోపలికి తీసుకుని వెళ్తాడు. ఇకటిపక్క జోష్నా, దాసి ఏమైపోయినట్టు? రిపోర్ట్స్ ఎలా తారుమారైనట్టు? అసలా డాక్టర్ ఎందుకు రిపోర్ట్స్ని తారుమారు చేసింది? ఏమై ఉంటుంది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. అలా తెల్లవారుతుంది. ఇక కార్తీక్ అయితే, మావయ్య, బయల్దేరదామా అని చెప్పి అనేసరికి ఇక దీప దాసుని చూసి, బాబాయ్, మీరు ఎప్పుడొచ్చారు? ఎలా ఉన్నారు అని చెప్పి అడుగుతూ ఉండేసరికి, నువ్వు బాగున్నన్ని రోజులు ఈ దాస కూడా బాగుంటాడమ్మా. నీ సంతోషం, నీ ఆనందం, నీ విజయం అన్నీ చూసి కాని ఈ దాసు కన్ను మూయ్యడు అని చెప్పి అనేసరికి ఇక కార్తీక్, మావయ్య, ఇప్పుడవన్నీ ఎందుకు? ముందు మనం వెళ్లాల్సిన చోటికి వెళ్ళాలి అని చెప్పి అనేసరికి, అలాగే కార్తీక్ అని చెప్పేసి ఇక కార్తీక్, దాసు, దీప ముగ్గురైతే బయల్దేరుతారు. అప్పుడు కార్తీక్, దీపా, మాకొక చిన్న పనుంది, మేమది చూసుకుని వస్తాము, నువ్వు బయల్దేరు అని చెప్పి అనేసరికి, అలాగే బావా అని చెప్పేసి ఇక దీప అయితే అక్కడ్నించి వెళ్ళిపోతుంది. కార్తీక్, దాసు ఇద్దరైతే పోలీస్ స్టేషన్కి వస్తారు. ఇక పోలీసులకి దాసైతే కంప్లైంట్ ఇస్తాడు. ఆ కంప్లైంట్ని టేకప్ చేసి ఇక కార్తీక్, దాసు అలాగే పోలీసులందరూ కలిసి శివనారాయణ ఇంటికైతే వస్తారు. ఇక ఇన్స్పెక్టర్ గారు, శివనారాయణ గారు అని చెప్పి పిలుస్తూ ఉండేసరికి ఇక శివనారాయణ అయితే కిందికి వస్తాడు. జోష్నా గారిని పిలవండి అని చెప్పి అనేసరికి, మీరిక్కడికి రావడమేంటి? నా మనవరాల్ని పిలవమని చెప్పడమేంటి? అసలు ఏమైంది ఇన్స్పెక్టర్ గారు అని అడుగుతూ ఉండేసరికి ఇక దాసైతే, నేను చెప్తానయ్యగారు అని చెప్పేసి ఎంట్రీ అయితే ఇస్తాడు. దాంతో పారిజాతం, రే దాసు, ఇన్నాళ్ళు ఏమైపోయావ్రా? ఎక్కడికి వెళ్ళావ్రా అని చెప్పేసి దాసు దగ్గరికి వచ్చి ప్రేమగా అడుగుతూ ఉంటుంది. దానంతటికీ కారణం నీ మనవరాలేనమ్మా. అందుకే పోలీసులతో పాటు ఇక్కడికి వచ్చాను. నాకు న్యాయం జరగాలి, జోష్నాకి శిక్ష పడాలి అని చెప్పి అంటూ ఉండేసరికి ఇక జోష్నా కూడా కిందకైతే వస్తుంది. దాసుని చూస్తుంది, షాక్ అయిపోతుంది. వెళ్ళినవాడివి ఎక్కడో ఒక మూలపడి చచ్చుంటావనుకున్నాను, కాని ఇలా పోలీసులతో వస్తావని ఊహించలేదు నానా అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇక దశరథ్, రే దాసు, నువ్వేంటి పోలీసులతో రావడమేంటి? జోష్నాకి శిక్ష పడ్డమేంటి? అసలేం మాట్లాడుతున్నావురా అని అంటూ ఉండేసరికి, నేనిన్నాళ్ళు కనిపించకుండా పోవడానికి కారణం ఈ జోష్నా కాబట్టి ఈ జోష్నాకి శిక్ష పడాలి అని అంటున్నానన్నయ్యా అని చెప్పి అనేసరికి, నా కూతురు నిన్ను ఏం చేసింది దాసు అని అడుగుతూ ఉండేసరికి, కిడ్నాప్ చేసింది. నన్ను కిడ్నాప్ చేసి ఇన్నాళ్ళు బాధపెట్టింది. అందుకే నేను పోలీసులకి ఆ విషయమే చెప్పాను. అరెస్ట్ చేయించడానికి ఇక్కడికి వచ్చాను అని చెప్పి అనేసరికి ఇక సుమిత్ర, దశరథ, శివనారాయణ షాక్ అయిపోతారు. దాసు, నీకు అన్యాయం జరిగింది, ఒప్పుకుంటాము. జోష్నా తప్పే చేసింది, అది కూడా ఒప్పుకుంటాము. ఈ సమయంలో నువ్వు జోష్నాని అరెస్ట్ చేయిస్తే సుమిత్రకి జరిగే సర్జరీ ఆగిపోతుంది. సుమిత్రని జోష్నా మాత్రమే కాపాడగలదు. అది నీక్కూడా తెలుసు కదా. మరలాంటప్పుడు జోష్నా అరెస్ట్ అయితే సుమిత్ర ప్రాణాలకి ప్రమాదం దాసు, ప్లీజ్ దాసు అని అంటూ ఉండేసరికి, సుమిత్ర వదిన ప్రాణాలకి ఏ ప్రమాదం లేదు. తన కన్న కూతురే తన్ని కాపాడుకుంటుంది. డాక్టర్ గారు చెప్పారు కదయ్యగారు అని అంటూ ఉండేసరికి, మరి జోష్నే కదా కన్న కూతురు అని అంటూ ఉండేసరికి, ఎవరు చెప్పారు? జోష్నా, సుమిత్ర, దశరథ కన్నకూతురు కాదు, తను మీ వారసురాలు కాదు అని చెప్పి అనేసరికి స్టన్ అయిపోతారు ఇక దశరథ, సుమిత్ర, శివనారాయణ. అప్పుడు దీప కూడా స్టన్ అయిపోతుంది. బాబాయ్ అని అంటూ ఉండేసరికి, నువ్వాగమ్మ దీపా,
ఈరోజు అన్ని నిజాలు బట్టబయ్యాలవ్వాల్సిందే. ఈ జోష్నాకి తగిన శాస్తి జరగాల్సిందే. నేను ఇంకా సైలెంట్గా ఉండలేను. ఈ జోష్న ఆగడాల్ని భరించలేను అని చెప్పి అంటూ ఉండేసరికి ఇక జోష్న, ఏయ్ దాసు, ఇప్పటికే చాలా ఎక్కువగా మాట్లాడావు. ఇంకా మాట్లాడావంటే ఊరుకునేది లేదు అని అంటూ ఉండేసరికి, మాట్లాడకపోతే నీ బండారని ఎలా బయటపెట్టగలను జోష్న? నువ్వు ఎంత దుర్మార్గురాలో ఈ ఇంట్లో వాళ్ళకి ఎలా తెలియజేయాలి అని చెప్పి అంటూ ఉండేసరికి ఇక దశరథ్ తన్ని కొట్టిన విషయం చెప్తాడేమో అని చెప్పి కంగారు పడుతూ, దాసు, మనమలా బయటికి వెళ్ళి మాట్లాడుకుందాంరా అని అంటూ ఉండేసరికి, లేదన్నయ్యా, ఈ విషయం అందరికీ తెలియాలి, ముఖ్యంగా వదినికి తెలియాలి అని చెప్పి అనేసరికి ఇక సుమిత్ర, ఏంటది అని అడుగుతూ ఉంటుంది. ఈ జోష్న మీ కన్న కూతురు కాదు, తను నా కూతురు అని చెప్పి అనేసరికి షాక్ అయిపోతుంది సుమిత్ర. ఏంటి, జోష్న నా కూతురు కాదా, నీ కూతురా అని చెప్పి అనేసరికి, నీకు గుర్తుందా వదినా, ఆ రోజు కళ్యాణి నువ్వు ఒకే రోజు ప్రసవించారు. అప్పుడు మా అమ్మ ఆ అయ్యగారిపై ఉన్న కోపంతో, అసూయతో తన మనవరాలు మీ బిడ్డపైన పగ తీర్చుకుంది. పిల్లల్ని మార్చింది. మీ బిడ్డని చంపే ప్రయత్నం చేసింది. నా బిడ్డని మీ ఉయ్యాల్లో వేసింది. అప్పటినుంచి నా బిడ్డే మీ బిడ్డగా పెరిగింది. అయినా సరే తనకి ఏమాత్రం మీ బుద్ధులు రానే రాలేదు. అంతా మా అమ్మలాగే ప్రవర్తిస్తుంది. తను అనుకున్నది సాధించడం కోసం ఎంత దూరమైనా వెళ్తుంది, ఎంతమందినైనా చంపేస్తుంది. అంత దుర్మార్గురాలు నా కూతురు అని చెప్పి అనేసరికి ఇక సుమిత్ర, దశరథ, రే దాసు, ఏం మాట్లాడుతున్నావ్రా అని అంటూ ఉండేసరికి, నిజం మాట్లాడుతున్నాను, దీనంతటికీ కారణం మా అమ్మ అని చెప్పి అనేసరికి ఇక శివనారాయణ, నీ అమ్మ పారిజాతం చేసిన పనికి నా మనవరాలు నాకు కాకుండా పోయిందా? ఏ పారిజాతం అని చెప్పేసి ఇక శివనారాయణ అయితే పారిజాతం గొంతు పట్టుకుంటాడు. ఏవండి, అదేదో ఆవేశంలో తప్పు చేశానండి, నన్ను క్షమించండి అని చెప్పేసి కాళ్లు పట్టుకునేసరికి, నిన్ను క్షమించడమా? అది ఎప్పటికీ జరగదు. చీ దుర్మార్గురాలా, ఏమీ తెలియనట్టుగా ఇంట్లో ఉంటూ నీ మనవరాల్ని నా మనవరాలుగా పెంచుతున్నావు. అందుకేనా అది ఏ తప్పు చేసినా వత్తాసు పలుకుతూ ఉంటావు? అర్థం చేసుకోలేకపోయాను, ఛా అని చెప్పి అనుకుంటూ ఉండగా ఇక దశరథ్, రే దాసు, మరి జోష్న నీ కూతురైతే మరి నా కూతురు ఎవరైందిరా అని అంటూ ఉండేసరికి ఇక దీప చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. అప్పుడు దాసు, ఎక్కడో కాదు, ఇక్కడే ఉందన్నయ్యా అని చెప్పేసి దీపనైతే తీసుకొని వస్తాడు. ఈ దీపే మీ కన్న కూతురన్నయ్యా అని చెప్పి అనేసరికి స్టన్ అయిపోతారు దశరథ, సుమిత్ర. ఏంటి, ఈ దీపే మా కన్న కూతురా అని చెప్పి అలా దీపని ప్రేమగా అయితే చూస్తూ ఉంటాడు ఇక దశరథ. ఇక దీపనైతే గుండెలకి హత్తుకుంటుంది సుమిత్ర. అమ్మా దీపా, నువ్వు నా కన్న కూతురివివా? నువ్వు కన్న కూతురివని తెలియక నిన్ను ఎంతగానో బాధపెట్టాను కదా అని చెప్పేసి ఏడుస్తూ ఉండేసరికి, అమ్మా, నువ్వేమీ కావాలని నన్ను బాధపెట్టలేదు కదా, నీ కన్న కూతుర్ని నేను తప్పు పట్టానని, నీ కన్న కూతుర్ని నేను కొత్తాననే కదా అప్పుడు నీలో ఉన్న ప్రేమ మాత్రమే కనిపించింది. కానీ నాపైన కోపం, ద్వేషం నాకు కనిపించలేదమ్మా. నీ కన్న కూతుర్ని ఎంత ప్రేమించావో కనిపించిందమ్మా అని చెప్పి అనేసరికి ఇక సుమిత్ర అయితే, దీపా, నువ్వు చెడులో కూడా మంచినే వెతుకుతావు, నిజంగా నువ్వు నా కూతురివి అని చెప్పేసి ఇక సుమిత్ర అయితే దీపని దగ్గరికి తీసుకుంటుంది. అది చూస్తున్న దశరథ, శివనారాయణ చాలా సంతోషపడతారు. ఇన్స్పెక్టర్ గారు, ఇంకా చూస్తారంటే ఈ జోష్నని అరెస్ట్ చేయండి అని చెప్పి అంటూ ఉండేసరికి, అలా ఎలా అరెస్ట్ చేస్తారు ఇన్స్పెక్టర్ గారు? మీ దగ్గర ఏ సాక్ష్యాధారాలున్నాయని ఈ మనిషి మాటల్ని నమ్మారు అని అంటూ ఉండేసరికి ఇక దాస్ అయితే, నా దగ్గర వీడియో రికార్డుంది అని చెప్పేసి వీడియో రికార్డునైతే చూపిస్తాడు. ఇలాంటి ఫేక్ వీడియోలు ఎన్నైనా క్రియేట్ చెయ్యొచ్చు అని అంటూ ఉండేసరికి ఇక రౌడీల్నైతే అక్కడికి లాక్కొని వస్తాడు కార్తీక్. వీళ్లు చెప్పేవి కూడా అబద్ధాలవ్వవు కదా జోష్న, వీళ్లే దాసుబాబాయి మామయ్యని కిడ్నాప్ చేశారు. ఇన్స్పెక్టర్ గారు, వీళ్లే ఇప్పుడు మీకు సాక్ష్యం చెప్తారు. మిమ్మల్ని ఎవరు కిడ్నాప్ చేయమంటే దాసమామయ్యని కిడ్నాప్ చేశారు చెప్పండి అని అంటూ ఉండేసరికి, జోష్న మేడం అని చెప్పి అనడంతో షాక్ అయిపోతుంది ఇక జోష్న. ఛీ, నా పేరు చెప్పొద్దన్నాను కదా, అయినా సరే చెప్పారు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇక కార్తీక్, ఇన్స్పెక్టర్ గారు, ఈ జోష్న పైన మరొక కేసు కూడా బనాయించండి. ఈ జోష్న నా భార్యని చంపడానికి రౌడీల్ని ఇంటికి పంపించింది. నేను చూశాను కాబట్టి నా భార్యని నేను కాపాడుకున్నాను, లేదంటే ప్రమాదం జరిగిపోయేది అని చెప్పి అనేసరికి షాక్ అయిపోతారు అందరూ. ఏంట్రా కార్తీక్ నువ్వు చెప్పేది అని అంటూ ఉండేసరికి, అవును మావయ్య, దీపని ఆ రోజు ఎవరో రౌడీలు పొడవడానికి వచ్చారన్నాను. రౌడీల్ని పంపించింది ఎవరో కాదు, ఇదిగో ఈ జోష్న అని చెప్పి అనేసరికి ఇక సుమిత్ర అయితే జోష్నాని చంపచెళ్లమనిపిస్తుంది. నువ్వసలు మనిషివైనా కడుపుతో ఉన్న అమ్మాయిపైకి రౌడీల్ని పంపించి చంపించాలని చూస్తావా అని అంటూ ఉండేసరికి, మమ్మీ, ఆ దీప కోసం ఇన్నాళ్లుగా అల్లారుముద్దుగా పెంచుకున్న నన్ను కొడతావా? వీళ్ళు చెప్పేవన్నీ నమ్ముతావా అని చెప్పి అంటూ ఉండేసరికి ఇక సుమిత్ర, నమ్మడం కాదు, సాక్ష్యాధారాలతో సహా తేలిపోయింది కదా అని అంటూ ఉండేసరికి, సాక్ష్యాలంటావా? మరి నా రిపోర్ట్స్ నీ రిపోర్ట్స్తో మ్యాచ్ అయ్యాయి కదా, మరి దాన్నేమంటావు? అది కూడా అబద్ధమే.